హలో మయ వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే రక్షాబంధన్ కదా ఈరోజు అయితే. అందుకైతే రాఖీ కట్టించుకోవడానికి మా చిల్లాల ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. క్లైమేట్ చూడండి, ఫుల్ క్లౌడీగా మామూలుగా లేదు, రైన్ పడేటట్టు ఉంది. ఈ కూల్ క్లైమేట్లో అలా వెళ్తే అదిరిపోద్ది నాకు తెలిసి, అందుకే స్టార్ట్ అయ్యా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి నియర్లీ 5:45 అయితే అవుతుంది. ఇంకా వెళ్ళేసరికి ఏ టైం అవుద్దో తెలీదు, వెళ్ళి చూద్దాం ఎంతకు అవుద్ది ఏమన్నది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్, లెట్స్ షేలో. ఇప్పుడు అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయ్యా. వచ్చేసరికి అయితే మనకు ఎగ్జాక్ట్గా 6:45 అయితే అయ్యింది. 7 కల్లా వద్దాం అనుకున్నా, 6:45 అయితే అయింది. ఇప్పుడు వెళ్ళి రాఖీ కట్టించుకొని వచ్చేసి నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్దాం. ఫైనల్గా మనకైతే రాఖీస్ అయితే కట్టేశారు గైస్. అండ్ రాఖీస్ అయితే అయిపోయింది, సీమై రాఖీస్. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. లిఫ్ట్ అయితే వచ్చేసింది. టెంపుల్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే న్యూ బిల్డింగ్, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. మనకైతే ఇక్కడ పెట్టారు, మనకైతే ఇస్కాన్ ప్రెసెంట్ ఇక్కడ ఉన్నారు దేవుడు. లోపలికైతే ఫోన్స్ నాట్ అలౌ. దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. లోపల మాత్రం భలే అనిపించింది, సూపర్గా అనిపించింది నాకైతే మాత్రం. సూపర్గా ఉంది మొత్తానికి. దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే మనం మళ్ళీ రిటర్న్ టు హాస్టల్. ఓకే మామ, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీలో ఎంతమంది సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి, అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి మన ఛానల్కి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేయండి. సరే మామ, మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్ బాయ్.